హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన సెకండ్ సిరీస్లో 38th వీడియో వచ్చేసి ఏంటంటే బేసిక్ ప్రాబ్లమ్స్ ఆన్ స్ట్రైట్ లైన్స్. సో ఈ వీడియోలో మనము మన ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ మీద కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ ఇద్దాం. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏందో చూద్దాం. డిటర్మైన్ వెదర్ 4 స్ట్రైట్ లైన్స్ x plus 2y minus 3 is equals to 0, 3x plus 4y minus 7 is equals to 0, 2x plus 3y minus 4 is equal to 0, 4x plus 5y minus 6 is equal to 0 are concurrent. సో మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు అంటే ఈ 4 లైన్స్ కాంకరెంటా కాదా అని కనుక్కోమంటున్నాడు. ఓకే, సో కాంకరెంట్ అంటే మనం ఆల్రెడీ ఫెమిలియర్ ఉన్నాం ఆ కాన్సెప్ట్ తోటి, ఎందుకంటే మన ప్రీవియస్ వీడియోస్లో కాంకరెంట్ గురించి డిస్కస్ చేసినాం. సో ఎవరికైతే కాంకరెంట్ అంటే ఏందో తెలియదో వాళ్ళ కోసం నేను మీకు చిన్న బ్రీఫ్ ఇస్తా. కాంకరెంట్ అంటే ఏంటంటే 3 లైన్స్ లేదా 3 కంటే ఎక్కువ లైన్స్ ఒకే పాయింట్ నుంచి పాస్ అయితే దాన్నే మనం ఏమంటామంటే కాంకరెంట్ అని అంటాము. సో ఇక్కడ ఒకసారి మీరు చూడండి, వద్దులేండి ఇట్లానే ఉండండి. ఓకే, మీకు నేను సమ్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇంకా డీటెయిల్గా చెప్తాను మీకు. సో కాంకరెంట్ అంటే ఏందో అర్థమైంది కదా. 3 లైన్స్ 3 కంటే ఎక్కువ లైన్స్ ఒకటే పాయింట్ నుంచి పాస్ అయితే వాటిని కాంకరెంట్ అని అంటాం. సో ఇప్పుడు చూడండి, మనకి 4 లైన్స్ ఇచ్చిండు, వాటిని నేను 1 2 3 4 అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ లైన్ ఈక్వేషన్ అంటే ఈ 1ని 2కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కుంటున్నా. ఎందుకు అనేది నేను మీకు మెల్లగా చెప్తా. సో నేను ఫస్ట్ 1కి 2కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కున్నా. సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫార్ములా ఏంది చూడండి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ a1x plus b1y plus c1 is equals to 0, a2x plus b2y plus c2 is equals to 0 is b1 c2 minus b2 c1 by a1 b2 minus a2 b1, c1 a2 minus c2 a1 by a1 b2 minus a2 b1. సో కరస్పాండింగ్ a1 వాల్యూస్ ఓకే, కరస్పాండింగ్ వాల్యూస్ అన్నీ రాసేసుకున్నా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. చూడండి, b1 c2 అంటే b1 ఎంత ఉంది 2, c2 ఎంత ఉంది 7, 2 ఇంటూ -7 మైనస్ b2 c1, b2 ఎంత ఉంది 4, 4 ఇంటూ -3 బై a1 b2, a1 ఎంత 1, b2 ఎంత 2. సో 1 ఇంటూ 4 మైనస్ a2 b1, a2 ఎంత 3, b1 ఎంత 2. సో 3 ఇంటూ 2 కామా మీరు చూడండి ఇక్కడ a1 b2 మైనస్ a2 b1, ఇక్కడ కూడా a1 b2 మైనస్ a2 b1 కాబట్టి ఇక్కడ ఏది ఉందో ఇక్కడ అది రాసేసేయండి. నెక్స్ట్ c1 a2 మైనస్ 3 ఇంటూ 3 మైనస్ a2 c2 a1, c2 ఎంత -7 ఇంటూ 1, చూడండి -7 ఇంటూ 1. సో అంతా సాల్వ్ చేస్తే చూడండి 2 ఇంటూ -7 ఎంత -14, -4 ఇంటూ -3 ఎంత +12 బై 1 ఇంటూ 4 4 మైనస్ 3 ఇంటూ 2 ఎంత 6. సో 4 - 6 కామా కింద 4 - 6 వస్తుంది. నెక్స్ట్ -3 ఇంటూ 3 -9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7. సో హోల్ బ్రాకెట్ -14 + 12 బై 4 - 6 అంటే -14 + 12 అంటే -2 బై 4 - 6 అంటే -2. సిమిలర్గా అక్కడ కూడా -2 బై -2 వస్తుంది. క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొచ్చింది 1, 1 వచ్చింది. సో చాలామందికి డౌట్ ఏంటంటే అసలు మీరు ఈ 2 లైన్స్కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎందుకు కనుక్కున్నారు అని. చూడండి, ఇక్కడ నేను ఆ 2 లైన్స్ని ఇది 1 అనుకుంటున్నా, ఇది 2 అనుకుంటున్నా. దానికి వచ్చిన పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏంది 1, 1. మనల్ని ఏం కనుక్కోమన్నాడు, ఈ 4 లైన్స్ కాంకరెంటా కాదా అని అన్నాడు. కాంకరెంట్ అంటే ఏంది 3 లేదా 3 కంటే ఎక్కువ లైన్స్ ఒకటే పాయింట్ నుంచి పాస్ కావాలి. సో నేను ఏం చేసిన ఫస్ట్ 2 లైన్స్కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కున్నా. అయితే ఇంకొక 2 లైన్స్ ఉన్నాయా, ఆ 2 లైన్స్ డెఫినెట్గా ఈ పాయింట్ నుంచి పాస్ కావాలి. ఒకవేళ పాస్ కాలేదనుకోండి ఇవి కాంకరెంట్ కావు. ఎందుకు చెప్పండి నాకు ఒకసారి, ఎందుకో చెప్పండి. ఎందుకంటే మీరు గమనించండి, ఈ 4 లైన్స్ ఒక పాయింట్ నుంచి పాస్ కావాలి, ఒకటే పాయింట్ నుంచి పాస్ కావాలి. సో ఫస్ట్ నేను ఏం చేసిన ఈ 2 లైన్స్కి ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనుకున్నా. ఓకే 1, 1. ఇప్పుడు ఈ 2 లైన్స్ ఒక పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయంటే ఇంకో 2 లైన్స్ కూడా ఈ పాయింట్ నుంచే పాస్ కావాలి. సో మొత్తం 4 లైన్స్ ఒకటే పాయింట్ నుంచి పాస్ అయితేనే అవి కాంకరెంట్. సో ఫస్ట్ 2 లైన్స్కి కనుక్కున్న తర్వాత నేను ఏం చేస్తున్నా, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ 2 లైన్స్కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 1, 1 వచ్చింది. సో సబ్స్టిట్యూట్ 1, 1 ఇన్ 3 and 4. సో 3, 4లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 2x + 3y - 4. ఓకే, 1, 1 ఈ 2 లైన్ ఈక్వేషన్స్లో ఎందుకు సబ్స్టిట్యూట్ చేస్తున్నాయి చెప్పండి. కాంకరెంట్ అయినాయి అనుకోండి, కాంకరెంట్ అయితే ఏంది చెప్పండి నాకు, గీస్తా
మళ్ళీ మీకు క్లారిటీ కోసం. సో మీరు గమనించినట్టయితే కాంకరెంట్ అయితే ఈ 1,1 అనేది ఈ 4 లైన్స్కి కామన్ పాయింట్ అని అర్థం. ఓకే, దాన్నే పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అంటారు. సో ఈ 1,1 అనేది కామన్ పాయింట్ కాబట్టి ఈ 1,1 అనేది ఆ 4 లైన్ ఈక్వేషన్స్ మీద ఉంది. సో ఈ 1,1 4 లైన్ ఈక్వేషన్స్ మీద ఉంది కాబట్టి అన్ని లైన్స్లో పెట్టచ్చు కదా ఇది. సో 1,1 నేను 3లో 4లో పెడుతున్నా. సో 2x + 3y - 4 = 0. సబ్స్టిట్యూట్ చేయండి. 2 × 1 + 3 × 1 - 4, 2 + 3 5, 5 - 4, 5 - 4 చేస్తే ఎంత వచ్చింది మనకి? 1 వచ్చింది. యాక్చువల్గా ఈ 1,1 అనేది ఈ పర్టికులర్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేయాలి. చాలామందికి డౌట్ ఏంటంటే అసలు సాటిస్ఫై చేయడం అంటే ఏంది అనే డౌట్ చాలామందికి ఉంది. సాటిస్ఫై చేయడం అంటే మనం ఎప్పుడైతే ఈ 1,1 అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ షుడ్ బి ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి ఏమొచ్చింది సాల్వ్ చేస్తే చూడండి, 5 - 4 ఎంత? 1. రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది మనకి? 0. 1 = 0నా? కాదు కదా. అంటే 1,1 డస్ నాట్ సాటిస్ఫై ద ఈక్వేషన్. సో ఇంకో లైన్కి చూద్దాం. 4x + 5 - 6 దీన్ని కూడా సాల్వ్ చేస్తే నాకు ఏమొచ్చింది? 3. 3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ ఈ 1,1 అనేది ఈ 2 లైన్స్ మీద లేదు అని అర్థం. సో ఈ 2 లైన్స్ మీద లేదంటే దాని అర్థం ఏంది చెప్పండి మీరు? ఈ 4 లైన్స్ అనేటివి కాంకరెంట్ కాదు. అంటే ఇప్పుడు ఓన్లీ ఈ 2 లైన్సే 1,1 దగ్గర మీట్ అవుతున్నాయి. ఓకే, మిగతా 2 లైన్స్ మీట్ అవ్వట్లేదు, అవి ఎక్కడో ఉన్నాయి. సో ఇట్లా మీట్ అయితేనే ఇది కాంకరెంట్. సో కాదు కాబట్టి ఈ 4 లైన్స్ కాంకరెంట్ కాదు. సో క్లియర్గా అర్థమైందా? నెక్స్ట్, ఇఫ్ ద స్ట్రేట్ లైన్స్ x + p = 0, y + 2 = 0, 3x + 2y + 5 = 0 ఆర్ కాంకరెంట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p. సో మళ్ళీ దానికి సంబంధించిన క్వశ్చనే. మనల్ని ఏమంటుండు, ఒకవేళ ఈ 3 లైన్స్ కాంకరెంట్ అయితే మనల్ని ఏం కనుక్కోమంటుండు? p. అయితే కాంకరెంట్ అంటే ఏంది? 3 or more లైన్స్ పాసింగ్ త్రూ ద సేమ్ పాయింట్. సో ఇవి కాంకరెంట్ అయితే అంటుండు. సో కాంకరెంట్ అవుతున్నాయి అంటే ఈ 3 ఒకటే పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయి. సో చూడండి, ఇదొక లైన్ అనుకుందాం, ఇదొక లైన్ అనుకుందాం, ఇదొక లైన్ అనుకుందాం. సో 3 ఒకటే పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయి కాబట్టి కాంకరెంట్ అనుకుందాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే వీటికి యాక్చువల్గా మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవాలి. సేమ్ ఇదే ప్రొసీజర్. ఏమైనా 2 లైన్స్ తీసుకొని వాటికి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కొని ఆ వచ్చిన వాల్యూని ఇంకొక లైన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మనకు అంత పని పెట్టలేదు. ఎందుకంటే మనకి ఇచ్చిన లైన్ ఈక్వేషన్స్ చూడండి, y + 2 = 0 అంట, x + p = 0 అంట, 3x + 2y + 5 = అంట 0 అంట. వాటంతా అవే సాల్వ్ అయిపోతాయి. చూడండి, y + 2 = 0నా, ఈ 2 నాటు పంపిస్తే మైనస్ అవుతుంది. సో y = -2. సో ఈ y = -2 నేను 3లో పెట్టిన. సో నాకు ఏమొచ్చింది సాల్వ్ చేస్తే? 3x + 2 × -2 + 5 = 0, 3x - 4 + 5 = 0, 3x - 4 + 5 ఎంత? +1 = 0, x = -1/3. సో x = -1/3 నేను ఇందులో పెడుతున్నా 1లో. సో పెడితే నాకు ఏమొచ్చింది? p = 1/3 వచ్చింది. సో మనకి పెద్ద పని లేకుండా లైన్ ఈక్వేషన్స్ ఈజీ ఉండడం వల్ల సాల్వ్ చేసేసి మనం p వాల్యూ కనుక్కున్నాం. ఓకే, సో ఇప్పుడు ఈ p వాల్యూకి మనకు ఈ లైన్స్ కాంకరెంట్ ఉంటాయని అర్థం. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు? సో ఇప్పుడు మనము ఇంకొక 2 ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో మన ఫస్ట్ ప్రాబ్లం యొక్క క్వశ్చన్ ఏంటంటే, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ లైన్స్ x - 2y - 3 = 0, x + 3y - 6 = 0 and parallel to 3x + 4y = 7. సో మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? ఒక లైన్కి ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు. ఆ లైన్ ఎట్లుందంటే x - 2y - 3, x + 3y - 6 యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉందా, ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అవుతుంది. అండ్ ఆ లైన్ వచ్చేసి 3x + 4y - 7కి ప్యారలల్ ఉంది. చూడండి, ఈ 2 లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అవుతుంది. అండ్ మనకు కావాల్సిన లైన్ 3x + 4y - 7 = 0కి ప్యారలల్ ఉంది. సో అదే మనకి క్వశ్చన్లు ఇచ్చిండు. సో మనకి డయాగ్రామ్ ఫిగర్ కరెక్ట్ అర్థమైపోతే క్వశ్చన్ ఈజీగా అర్థమైపోతుంది. సో క్లియర్గా అర్థమైందా? సో ఇప్పుడు మనము ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. ఫస్ట్ మనోడు ఏమన్నాడు? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, ఈ 2 లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి మనం ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కుందాం. సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్
a1x plus b1y plus c1 is equals to 0, a2x plus b2y plus c2 is equals to 0 is b1c2 minus b2c1 by a1b2 minus a2b1, comma c1a2 minus c2a1 by a1b2 minus a2b1. సో ఇప్పుడు a2 లైన్ ఈక్వేషన్ తీసుకోవాలి, ఇది సో x minus 2y minus 3 is equals to 0, x plus 3y minus 6 is equals to 0. సో ఇది వచ్చేసి ఫస్ట్ లైన్. సో దీనికి మనము a1 b1 c1 రాసుకున్నాం. సిమిలర్ ఈ లైన్కి a2 b2 c2 రాసుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. చూడండి, b1 c2 అంటే ఎంత, b1 ఎంత -2, c2 ఎంత -6, -2 ఇంటూ -6 మైనస్ b2 c1, b2 ఎంత 3, c1 ఎంత -3. సో 3 ఇంటూ -3 బై a1 b2 అంటే a1 ఎంత 1, b2 ఎంత 3. సో 1 ఇంటూ 3 మైనస్ a2 b1, a2 ఎంత 1, b1 ఎంత -2. సో 1 ఇంటూ -2. సో ఇక్కడ మీరు చూడండి కింద నెక్స్ట్ దాంట్లో కూడా a1 b2 మైనస్ a2 b1 ఉంది కాబట్టి ఇది ఏమైతే వచ్చిందో అదే ఇక్కడ రాసేసుకోండి. నెక్స్ట్ c1 a2, c1 ఎంత ఉంది -3, c1 a2 అంటే -3 ఇంటూ 1 మైనస్ c2 a1, c2 ఎంత -6, a1 ఎంత 1. సో -6 ఇంటూ 1. సో ఇప్పుడు చూడండి -2 ఇంటూ -6 ఎంత +12, -3 ఇంటూ -3 ఎంత +9 బై 3 మైనస్ ఆఫ్ 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 + 2, కామా -3 ఇంటూ 1 -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 ఇంటూ 1 6 బై 5. 12 + 9 ఎంత 21 బై 5, -3 + 6 ఎంత 3 బై 5. సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చేసి ఏంది 21/5, 3/5. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, బేసికల్గా మనకి దీన్ని మనము 2 మెథడ్స్లో సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఈ లైన్ ఈక్వేషన్ని ఐదర్ మనం ఒక ఫార్ములా ఉంది డైరెక్ట్ వాడేయచ్చు, లేదంటే మీరు ఆలోచించండి, మనకు ఒక లైన్ ఈక్వేషన్ కావాలంటే మనకి ఏమేమి ఉండాలి, బేసిక్ లెవెల్లో ఒక స్లోప్ ఉండాలి, ఒక పాయింట్ ఉండాలి. సో మనకి ఈ లైన్ అనేది ఇప్పుడు ఈ పాయింట్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి మనకి పాయింట్ ఉంది, స్లోప్ కావాలి. సో స్లోప్ కావాలన్నప్పుడే మనకు ఇచ్చిన గివెన్ల నుంచి స్లోప్ ఎట్లా తీసుకోవాలో చూడండి. ఇప్పుడు ఈ మనకు కావాల్సిన లైన్ 3x + 4y - 7 = 0 అనేవి రెండు ప్యారలల్ ఉన్నాయా లేదా. సో మనకు తెలిసిన కాన్సెప్ట్ ఏంది, ఇఫ్ 2 లైన్స్ ఆర్ ప్యారలల్ దెన్ దేర్ స్లోప్స్ ఆర్ ఈక్వల్ కదా. దట్ మీన్స్ చూడండి, దట్ మీన్స్ స్లోప్ ఆఫ్ 3x + 4y - 7 = 0 ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్. ఈ రెండు ప్యారలల్ ఉన్నాయి కాబట్టి దీని స్లోప్ = దీని స్లోప్. సో నేను దీని స్లోప్ కనుక్కుంటే సరిపోతుంది, నాకు మన స్లోప్ వచ్చేసినట్టే, ఎందుకంటే రెండు ఈక్వల్. సో స్లోప్ ఆఫ్ ax + by + c = 0 ఈస్ -a/b. ఇది ఒక ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఈ 3x + 4y - 7 అనేది ax + by + c ఫార్ములా ఉంది కదా. సో స్లోప్ ఏంది, స్లోప్ ఆఫ్ 3x + 4y - 7 = 0 ఈస్ -a/b. సో a అంటే ఎంత 3, సో -3 బై b ఎంత 4, సో -3/4. సో ఇప్పుడు మీరు గమనించినట్టయితే మనకి లైన్కి స్లోప్ వచ్చేసింది అండ్ పాయింట్ కూడా ఉంది. సో equation of line passing through x1 y1 and having slope m is y minus y1 is equals to m into x minus x1. సో సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు x1 y1 ఏంటంటే ఇది x1 y1. సో y మైనస్ y1 ఎంత 3/5 is equals to m అంటే -3/4 ఇంటూ x మైనస్ x1 ఎంత 21/5. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, 4 ఇటు పంపిస్తున్నా. సో 4 ఇంటూ y - 3/5 ఈజ్ ఈక్వల్స్ టు -3 ఇంటూ x - 21/5. 4తో మల్టిప్లై అండి, 4 ఇంటూ y 4y, 4 ఇంటూ 3 12, -12/5 ఈజ్ ఈక్వల్స్ టు -3 ఇంటూ x ఎంత -3x, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 21 ఇంటూ 3 ఇస్ నథింగ్ బట్ 63/5. తర్వాత ఏం చేసినాం చూడండి, -3xని ప్లస్ 63/5ని రెండు ఇటు సైడ్ వచ్చేసి ఏమవుతుంది 3x -3x ఇటు వస్తే +3x + 4y, ఆల్రెడీ -12/5 ఇక్కడనే ఉంది. తర్వాత +63/5 అటు సైడ్ తీసుకెళ్తే -63/5 ఇది = 0. 3x + 4y ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి -75/5 వచ్చింది. సో 5 1 5 15 క్యాన్సిల్. సో 3x + 4y - 15 = 0 ఈస్ రిక్వైర్డ్ లైన్. సో ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ చెప్తా చూడండి, మనకు వచ్చిన లైన్ ఏంది 3x + 4y - 15 = 0. మీరు గమనించినట్టయితే ఈ 2 లైన్స్లో 3x + 4y ఉంది, 3x + 4y ఉంది. డిఫరెన్స్ ఏది ఉంది చెప్పండి, ఓన్లీ కాన్స్టెంట్ డిఫరెంట్. సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి, ప్యారలల్ లైన్స్ అనేటివి ఓన్లీ దే డిఫర్ బై కాన్స్టెంట్. ఓకేనా, కాన్స్టెంట్ ఒక్కటే డిఫరెంట్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఏ స్ట్రేట్ లైన్ ప్యారలల్ టు y = √3x
passes through q 2 comma 3 and cuts the line 2x plus 4y minus 27 at p. Find the distance pq. సో ఇది కూడా ఇట్లాంటి క్వశ్చన్స్ ఏవైనా కానీ డయాగ్రామ్ ఇస్తేనే మనకు అర్థమవుతుంది. ఏమంటుండు, ఏ స్ట్రేట్ లైన్ ప్యారలల్ టు y is equals to √3x. సో ఇది వచ్చేసి y is equals to √3x. ఈ y is equals to √3xకి ప్యారలల్గా ఒక లైన్ ఉంది చూసుకోండి. ఆ లైన్ ఎట్లా పాస్ అవుతుంది అంటుండు, 2,3 నుంచి. సో q 2,3 నుంచి పాస్ అవుతుందా, ఎస్ పాస్ అవుతుంది. అండ్ కట్స్ ద లైన్ 2x plus 4y minus 27 is equals to 0. ఈ లైన్ పోకుండా ఏం చేసింది, 2x plus 4y minus 27 అనే లైన్ని కట్ చేసింది. ఓకే, కట్ చేసిందా లేదా, ఎక్కడ, ఈ పాయింట్ దగ్గర, ఎక్కడ p దగ్గర కట్ చేసింది. ఫైండ్ డిస్టెన్స్ pq. ఏమంటుండు, ఈ pకి qకి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఏదైతుందో ఈ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది మనల్ని. సో క్వశ్చన్ మళ్ళీ ఒకసారి, మనకు కావాల్సిన లైన్ y is equals to √3xకి ప్యారలల్గా ఉంది, q 2,3 నుంచి పాస్ అవుతుంది అండ్ 2x plus 4y minus 27ని కట్ చేస్తుంది ఎక్కడ, p దగ్గర. మనల్ని pq కనుక్కోమండు. సో క్లియర్గా అర్థమైందా. సో ఇప్పుడు చూడండి, రిక్వైర్డ్ లైన్ అంటే ఏదైతే లైన్ ఉందో మనం అనుకున్నది, ఆ లైన్ y is equals to √3x. రెండు ప్యారలల్ ఉన్నాయి కదా. సో రెండు ప్యారలల్ ఉన్నాయంటే ఇఫ్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్ దెన్ దేర్ స్లోప్స్ ఆర్ ఈక్వల్ కదా. సో ఇఫ్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్ దెన్ దేర్ స్లోప్స్ ఆర్ ఈక్వల్. స్లోప్ ఆఫ్ y is equals to √3x ఈస్ m is equals to -√3 by -1 is equals to √3. సో y is equals to √3x అంటే ఏంది, ఇది కదా ఈ లైన్. సో ఈ లైన్ స్లోప్ ఎట్లా కనుక్కున్నాం అంటే ax plus by plus c is equals to 0కి స్లోప్ ఏంది -a/b కదా. సో అదే అప్లై చేసిన, m is equals to -a/b చేసి నాకు √3 వచ్చింది. సో మనకు ఆల్రెడీ తెలుసు స్లోప్ అంటే ఏంది, m అంటాం. సో m is equals to tan theta అని ఒక ఫార్ములా ఉంది కదా. సో m is equals to tan theta అంటే నాకు m వాల్యూ ఎంత వచ్చింది, ఇప్పుడు ఈ లైన్ m ఎంత, దీనిది ఎంత ఉంటుందో దీనిది కూడా అంతనే. సో దీనిది ఎంత వచ్చింది మనకి, m √3 అంటే దీనిది కూడా √3 కదా. సో m is equals to tan theta, m ప్లస్లో √3 పెట్టిన, √3 is equals to tan theta. సో tan theta ఏ theta వాల్యూకి మనకి √3 వస్తుంది చెప్పండి, tan ఆఫ్ విచ్ యాంగిల్ విల్ గివ్ యూ √3. θ 60 పెట్టుకున్నప్పుడే కదా మనకు √3 వచ్చేది. సో θ is 60 అంటే దాని అర్థం ఏంది, ఈ పర్టికులర్ లైన్ థీటాతో ఎక్స్ యాక్సిస్ తోటి 60 degrees మేక్ చేస్తుంది చూడండి, 60 degrees మేక్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం కనుక్కున్నాం చెప్పండి, ఈ లైన్ ఎక్స్ యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుందో కనుక్కున్నాం సింపుల్గా అంతే. అయితే అదెందుకు కనుక్కున్నాము చాలామందికి డౌట్ ఉంది. సో మనల్ని క్వశ్చన్లు ఏం అడిగిండో మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఫైండ్ డిస్టెన్స్ pq అంటే pq. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు, మనకి డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. సిచ్యువేషన్ ఒకవేళ సిచ్యువేషన్ ఇట్లా ఉందనుకోండి, ఒక లైన్ ఉంది ఓకే, ఆ లైన్ మీద ఒక పాయింట్ p ఉంది, ఇంకొక పాయింట్ q ఉంది, మనకి q పాయింట్ ఇచ్చిండు అండ్ θ కూడా ఇచ్చిండు, మనకి ఈ pq మధ్యలో డిస్టెన్స్ కనుక్కోమంటున్నాడు. ఎట్లా చేస్తామంటే మనకి డిస్టెన్స్ ఇన్వాల్వ్ అయిన ఏదైనా కానీ ఈ పర్టికులర్ స్ట్రేట్ లైన్స్లో డిస్టెన్స్ అని అన్నాడు అనుకోండి, లైన్ మీద డిస్టెన్స్ అన్నాడు అంటే, లైన్ మీద డిస్టెన్స్ అంటే ఏంది, ఒక లైన్ తీసుకోండి, ఒక పాయింట్, ఈ లైన్ మీద 2 పాయింట్స్కి మధ్యలో డిస్టెన్స్ అని ఎక్కడ మెన్షన్ చేసినా మీరు పారామెట్రిక్ ఫామ్ యూజ్ చేయాలి. సో చాలామందికి పారామెట్రిక్ ఫామ్ అంటేనే తెలియదు, వాళ్ళ కోసం చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. పారామెట్రిక్ ఫామ్ అంటే సింపుల్, లైన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ x1 y1 అండ్ హ్యావింగ్ ఏ పాయింట్ x, y ఎట్ ఏ డిస్టెన్స్ r. ఓకే, సో ఒక లైన్ థీటా యాంగిల్ మేక్ చేస్తుంది ఎక్స్ యాక్సిస్ తోటి అండ్ x1 y1 నుంచి పాస్ అవుతుంది అండ్ ఈ ఏ అనే పాయింట్ ఏదైనా ఒక ప్లేస్లో పెట్టుకోండి ఓకే, x, y అనేది ఎక్కడైనా పెట్టుకోండి. అప్పుడు దాని యొక్క ఈక్వేషన్ ఏంటంటే x is equals to x1 plus r cos theta, y is equals to y1 plus r sin theta. సో ఇందులో మీకు θ అంటే ఏందో చెప్పిన, x1 y1 అంటే ఏంది ఈ పాయింట్స్, కానీ r అంటే ఏందో చెప్పలేదు కదా. r అంటే ఏంటంటే ఈ ఏ x, yకి b x1 y1కి మధ్యలో డిస్టెన్స్. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే pq ab సేమ్ కదా. సో ఈ ఏబికి మధ్యలో డిస్టెన్స్, ఈ pqకి మధ్యలో డిస్టెన్స్, మనం అది కనుక్కోవాలి. సో ఏం వాడతాం మనము, పారామెట్రికే కదా. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు, మనకి లైన్ ఫార్మ్స్ గురించి గ్రిప్ ఉందనుకోండి ఏ సమ్మన్నా చేయొచ్చు. సో లైన్ ఫార్మ్స్ ఒకరికైనా అర్థం కాకపోతే నేను దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, అక్కడికి వెళ్ళి యూస్ చేసాను నా ప్రీవియస్ వీడియోలో. సో x is equals to x1 plus r cos theta, y is equals to y1 plus r sin theta. సో x1 y1 ఏంది మనకి 2,3, θ ఎంత 60 degrees. సో x is equals to x1 అంటే 2 plus r cos 60, y is equals to
ఎంత ఉంది పాయింట్ ఎక్కడ ఉంది 3 ప్లస్ ఆర్ సైన్ 60. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ ఆర్ ఇంటూ కాస్ 60 అంతా 1/2. వై ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ ఆర్ సైన్ 60 అంటే ఆర్ ఇంటూ √3/2. సో నేను ఎక్స్ కనుక్కున్నా, వై కనుక్కున్నా. తర్వాత ఏం చేస్తా, ఇక్కడ కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఎక్స్ వై ఏ పాయింట్ చెప్పండి నాకు క్లియర్గా. ఇప్పుడు ఈ బి పాయింట్ ఇక్కడ క్యూ పాయింట్. సో ఇక్కడ ఈ ఏ పాయింట్ ఉందా, అదే ఇక్కడ పి పాయింట్. ఓకే, ఇప్పుడు ఏ ఎక్స్ కామా వై కదా, మనం ఇప్పుడు ఎక్స్ వై కనుక్కున్నాం అంటే ఇక్కడ ఏ కనుక్కున్నట్టే కదా, ఇక్కడ ఏ కనుక్కున్నాం అంటే ఇక్కడ పి కనుక్కున్నట్టే కదా. సేమ్ దీనికి కంపేర్ చేసుకోండి. సో పి కనుక్కున్నాను 2 ప్లస్ ఆర్ ఇంటూ 1/2, 3 ప్లస్ √3/2. మీరు గమనించినట్టయితే ఈ పి అనేది ఈ లైన్కి 2x ప్లస్ 4y మైనస్ 27కి కామన్ పాయింట్. అంటే ఏంది, ఈ లైన్ ఈ పాయింట్ 2x ప్లస్ 4y మైనస్ 27 మీద ఉంది అండ్ ఈ పాయింట్ మన లైన్ మీద కూడా ఉంది. సో నేను ఏం చేస్తున్నా, ఈ పాయింట్ 2x ప్లస్ 4y మైనస్ 27 మీద ఉంది కాబట్టి అందులో సబ్స్టిట్యూట్ చేస్తుంది ఇది. ఓకే, మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. సో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత చూడండి, 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ r/2 ప్లస్ 4 ఇంటూ 3 ప్లస్ √3r/2 మైనస్ 27 ఈజ్ ఈక్వల్స్ టు 0. సాల్వ్ చేసిన 2 ఇంటూ 2 4, 2 ఇంటూ r/2 r, 4 ఇంటూ 3 12, 4 ఇంటూ √3r/2 అంటే 2 1 2 2 క్యాన్సిల్ అయ్యి 2 √3r ఉంటుంది, మైనస్ 27 ఈజ్ ఈక్వల్ టు 0. 16 4 ప్లస్ 12 16, 16 మైనస్ 27 ప్లస్ r ఉంది 2 √3r ఉంది, r కామన్ తీసిన, r ఆఫ్ 1 ప్లస్ 2 √3. సో ఈ 16 మైనస్ 27 ఎంత, -11. ఆ -11 అటు సైడ్ పంపిస్తే +11 అయింది. r ఇంటూ 1 ప్లస్ 2 బై √3. r ఈజ్ ఈక్వల్స్ టు ఈ 1 బై 2 √3 అటు 1 ప్లస్ 2 √3 అటు పంపిస్తే బై అవుతుంది. r ఈజ్ ఈక్వల్స్ టు 11 బై 1 ప్లస్ 2 √3. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు 2 √3 మైనస్ 1 వచ్చింది. సో క్లియర్గా అర్థమైందా. ఇందులో మనకి ఒక 3-4 కాన్సెప్ట్లు మిక్స్ అయి ఉన్నాయి. ఓకేనా. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంది, 2 లైన్స్ ప్యారలల్ అయితే స్లోప్స్ ఈక్వల్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంది, పారామెట్రిక్ ఫామ్. పారామెట్రిక్ ఫామ్ తర్వాత ఇంకొకటి ఏదైనా ఉందా, ఓకే ఏం లేదు. సో ఇట్లా ఏంటంటే మన పాత కాన్సెప్ట్స్ ప్లస్ కొత్త కాన్సెప్ట్స్ అన్నీ కలిపి ఇచ్చిండు. సో క్లియర్గా అర్థమైంది కదా, ఓకేనా.